ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం చూసారు కదా, ప్రాసెస్లో చేస్తే చాలా టైం టేకెన్, షార్ట్కట్లో ఈజీగా చేయడం ఎలా? ద హెచ్సిఎఫ్ ఆఫ్ 204, 1190, 1445 ఈ 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ కట్టమన్నాడు. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం లీస్ట్ డిఫరెన్స్ చూసుకోవాలి. 204కి 1190కి లీస్ట్ డిఫరెన్స్ వస్తుందా, లేదా 1190కి 1445కి లీస్ట్ డిఫరెన్స్ వస్తుందా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 1190కి 1445కి లీస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుందని అంటే ఇది 1200కి 10 లెస్, ఇది 1200కి 245 మోర్, అంటే ఇక్కడ మనకి లీస్ట్ డిఫరెన్స్ 255 వస్తుంది. ఓకే, ద లీస్ట్ డిఫరెన్స్ ఈజ్ 255. ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 255తో ఈ 255తో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ని ఆప్షన్స్లో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 255 18తో క్యాన్సిల్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. 18 1s are 18, ఇక్కడ మనకి రిమైండర్ 7 మిగిలింది. 75 18 టేబుల్లో 75 రావట్లేదు కనుక ఆప్షన్ బి కాదు. 255తో 19 చెక్ చేద్దాం, ఆప్షన్ సి. ఓకే, ఇప్పుడు 19 1s are 19, ఎంత మిగిలింది? ఇంకా మనకి 6 మిగిలింది. 6 రిమైండర్ అండ్ 5 అంటే 65. 19 టేబుల్లో 65 రావట్లేదు అంటే ఆప్షన్ సి కూడా కాదు. ఇప్పుడు 255 లీస్ట్ డిఫరెన్స్ అనేది ఆప్షన్ ఏ చెక్ చేద్దాం. 17 1s are ఎంత? 17, ఇంకా రిమైండర్ 8 మిగిలింది, చివరిలో 5 ఉంది అంటే 17 టేబుల్లో 17 5 టైమ్స్, అంటే ఖచ్చితంగా ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.